ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. అంతరిక్షంలో ఉన్నటువంటి మనల్ని పరిపాలిస్తున్నటువంటి నవగ్రహ స్వరూపాలకి అభివందనం చేస్తూ, మరి ఈ యొక్క భూమిపైన నివసిస్తున్నటువంటి జ్ఞానపూరితమైనటువంటి శరీరాన్ని పొంది మనసు చేసేటటువంటి చైతన్యవంతమైనటువంటి బుద్ధి ప్రేరేపణలతో, చిత్త చాంచల్యాలతో మనం చేసేటటువంటి ప్రతి కార్యక్రమము కూడా మనసు మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ యొక్క నవగ్రహ స్వరూపాలలో ముఖ్యంగా 7 గ్రహాలు మాత్రమే మనల్ని ఈ భూమిపైన 7 వారాలుగా మన యొక్క పూర్వీకులు ఋషులు కూడా నిర్ణయించి, ఆ 7 వారాలలోనే మనిషి యొక్క జననము మరియు మరణము అనేది ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే ఈ 7 వారాలు ముఖ్యంగా ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము మరియు చివరగా శనివారము. మిగతా ఆ 2 గ్రహాలు కూడా ఛాయాగ్రహాలు కాబట్టి అవి వాటికంటూ ఒక నిర్ణీతమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆకారము కానీ వాటికంటూ ప్రదేశము కానీ లేదు. కాబట్టి ఆ 7 వారాల్లో మాత్రమే మనకి నిత్యము కూడా హోర అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు. మనకు ఉన్నటువంటి 24 గంటల్లో 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు ఒక హోర. అంటే ఒక సూర్యోదయం ఎప్పుడైతే సూర్యోదయం ప్రారంభమైందో మరుసటి రోజు సూర్యోదయం వరకు కూడా మనకి ఒక రోజుగా మన యొక్క ఋషులు అభివర్ణించారు. కానీ చాలామందికి తెలియక తన యొక్క జాతకము అర్ధరాత్రి 2ంటికి పుట్టినా కూడా వారాన్ని ముందు రోజుకు మార్చేసి వారు సోమవారం పుట్టినా మేము మంగళవారం పుట్టామనేటటువంటి ఆలోచనని వ్యక్తీకరిస్తున్నారు. అది తప్పు. ఎందుకంటే ఇంగ్లీష్ క్యాలెండర్ గ్రీన్విచ్ టైం ప్రకారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత మన యొక్క ఇంగ్లీషు సమయము డేటు మాత్రమే మారుతుంది. వారము మాత్రము సూర్యుడు ఉదయించినప్పుడే మారుతుంది. ఎందుకంటే సకల జీవరాశులు ముఖ్యంగా మానవులందరూ కూడా సూర్యోదయము సమయంలోనే మన యొక్క వ్యక్తిగత కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం చేస్తూ దైవారాధన చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ సూర్యోదయ కాలము అనేటటువంటిది ముఖ్యమైనటువంటి కాలముగా అభివర్ణించారు. అది ఆదివారం రోజున సూర్యోదయం 6 గంటలకైతే 6 గంటల నుంచి 7 గంటల ఆ 1 గంట సమయాన్ని హోరాకాలం అంటే రవిహోరాని, అట్లాగే మరలా 24 గంటల తర్వాత 6 గంటల 4 నిమిషాల నుంచి 7 గంటల 4 నిమిషాల సమయాన్ని సోమవారం పూట చంద్రహోరా అని దాన్నే సోమవారంగా అభివర్ణించారు. ఇట్లా ఏ వారానికి సంబంధించినటువంటి గ్రహము ఆ రోజుని పరిపాలిస్తుంది అనేటటువంటిది మన యొక్క జ్యోతిష్య శాస్త్ర ధర్మం. అయితే మరి అంతరిక్షంలో మన భూమిని మధ్యస్థంగా స్వీకరించినట్లయితే రవి, శుక్ర, బుధ, చంద్ర, శని, గురు, కుజ అంటే అవుటర్ ప్లానెట్స్, ఇన్నర్ ప్లానెట్స్ భూమికి, వీటి యొక్క రీత్యా మనకి వారాలు ఏర్పడతాయనేటటువంటిది విషయం. మరి ఏదో ఒక వారంలో మనిషి పుట్టాల్సిందే, ఏదో ఒక వారంలో మనిషి గిట్టాల్సిందే. అయితే వార ప్రభావము అనేటటువంటిది హోరకి సంబంధించింది కాబట్టి ఏ హోరలో ఏ అధిపతి నడుస్తాడో ఆ ఆధిపత్యం కలిగినటువంటి గ్రహము ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, మనసుని తెలియజేస్తుంది. అలాగే మనము ఏ వారం అయితే పుడతామో ఆ వారం యొక్క ఆధిపత్య గ్రహం యొక్క లక్షణాలని, ఆ గ్రహం చేసేటటువంటి చేష్టలని పూనుకొని ఉంటామని చెప్పి శాస్త్రం నిర్ణయించింది. కాబట్టి మరి మనిషి ఏ వారంలో పుట్టాడో స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే, ఎందుకంటే జ్ఞానము, తెలివితేటలు, బుద్ధి, వాక్కు అన్నీ ఉన్నటువంటి శరీరము ఒక్క మనిషికి మాత్రమే ఉంది పూర్వజన్మ కర్మానుసారము.
కాబట్టి ఈ వారాలలో అంటే ఆదివారం పుట్టినటువంటి వారు ఏ లక్షణాలని కలిగి ఉంటారు, వారు ఏం చేస్తారు, అట్లాగే సోమవారం, మంగళవారం ఇట్లా 7 వారాలకి సంబంధించినటువంటి ఆ వారాలలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క వ్యక్తిత్వ శారీరక మానసిక లక్షణాలు స్థితులు ఏ విధంగా ఉంటాయో మరి మనం తెలుసుకుందాం. గురువారం రోజున జన్మించిన వారి యొక్క విశేషమైనటువంటి శుభలక్షణాలు, వారి యొక్క మానసిక స్థితి, వారికి ఉండేటటువంటి స్వభావరీత్యా ఉండేటటువంటి గుణగణాలను కనుక మనం తెలుసుకోగలిగితే, గురువారానికి అధిపతి బృహస్పతి. మనకున్నటువంటి 7 గ్రహాలలో దేవతలకి మంత్రి అనుకోవచ్చు. అట్లాగే మనకి ఈ యొక్క భూమి మీద మానవ ప్రపంచంలో రాజులకి కానీ లేకపోతే ఆర్థికపరమైనటువంటి ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు మంత్రి అంటే పిఏలుగా ఉంటారు, పర్సనల్ అసిస్టెంట్లుగా. అంటే మంత్రిత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గురుడు అంటే మంత్రి. ఒక రాజు కన్నా రాజుగారు కూడా మంత్రి యొక్క ఆలోచనల మీదనే తన యొక్క రాజరికాన్ని నిలబెట్టుకుంటాడు. అట్లాగే రాజ్యంలో ప్రజలు ఏ విధంగా ధనాన్ని రుసుం కట్టాలి, అట్లాగే ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేది కూడా మంత్రి గురువు యొక్క ఆజ్ఞ మీద మాత్రమే నడుస్తుంది. అంటే ఆయన ఇచ్చే సలహాల మీద అదే ఆజ్ఞగా భావించి రాజులు పరిపాలిస్తూ ఉంటారు. కాబట్టి గురువు అనగా బృహస్పతి మరి దేవతలకి అధిపతి. కాబట్టి దేవతా నాయకులందరూ కూడా ఈయన చెప్పినట్టే వింటారు. కాబట్టి వీరు అత్యంత తెలివైనటువంటి లోక జ్ఞానం ఉన్నటువంటి వారు, జ్ఞానాన్ని సిద్ధిగా పొందినటువంటి వారు గురువారం పుట్టినటువంటి వారు. సరే, అందరికీ ఇదే విధంగా ఉంటుందా అంటే అది జాతకరీత్యా గురుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కూడా ఉంటుంది. గురు వారం రోజున పుట్టినటువంటి వారికి మాత్రము గురుడికి సంబంధించినటువంటి నాగరికత లక్షణాలు అంటే దైవం మీద ఎక్కువగా భక్తి, ఎప్పుడూ కూడా దైవాన్ని నమ్మటం, దైవం గురించే మాట్లాడుతూ ఉండటం, అట్లాగే వీరికి ఎన్నో రకాలైనటువంటి అంతరిక్షంలోంచి వచ్చేటటువంటి కొన్ని వైబ్రేషన్స్ వలన ఎక్కువగా ఈ యొక్క ధార్మికత, ధర్మ ఆలోచనలు, ధర్మబద్ధమైనటువంటి పనులు చేయటం, అట్లాగే వీరికి కలిగేటటువంటి ఆలోచనలు కూడా ఎక్కువగా మఠాధిపతులను కలవాలని, అట్లాగే జడ్జీలను కలవాలని, న్యాయస్థానాల యందు వీరు పనిచేయాలని, న్యాయ నిర్ణేతగా ఉండాలని, అందరికీ న్యాయాన్ని చేయాలని, చెప్పాలని, ఇట్లా ధర్మబద్ధంగా తమ యొక్క వివేకాన్ని ప్రపంచానికి చాటాలని వీరి యొక్క లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పితృభక్తి ఎక్కువగా ఉంటుంది. గురువుల యందు అమితమైనటువంటి భక్తి పారవస్యంతో ఉంటారు. ధర్మబద్ధమైనటువంటి ధనాన్ని ఆర్జిస్తారు. అట్లాగే లోక హితోపకారార్థమై చక్కగా తాము సంపాదించినటువంటి ధనములో కొంత మఠాలకో, చారిటబుల్ ట్రస్టులకో, లేకపోతే దేవాలయాలకో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, ఇచ్చేస్తూ ఉంటారు. ఏది మంది కాదు అని. అంటే ఒక గురువుకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఈ విధంగా ఉంటాయా అని గురువారం పుట్టినటువంటి వారికి ఎక్కువగా ఆ లక్షణాలు కలుగుతూ ఉంటాయి. అట్లాగే ముఖ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, అట్లాగే బ్యాంకుల యందు పనిచేసేటటువంటి వారు, జడ్జీలు, న్యాయ నిర్ణేతలు, అట్లాగే ధార్మిక సంబంధించినటువంటి కొన్ని చారిటబుల్ ట్రస్టుల్లో పనిచేసేటటువంటి వాళ్ళు, ఫైనాన్స్లో పనిచేసేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా గురువారానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అకౌంటెంట్స్, ముఖ్యంగా చార్టెడ్ అకౌంటెంట్స్. అట్లాగే బిజినెస్కి సంబంధించి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్లు చేసేటటువంటి వారు కూడా, అంటే ఎక్కువగా విదేశాలకి సంబంధించినటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు, దాని పరంగా వ్యాపారం చేసేటటువంటి వారు, కంప్యూటర్ శాస్త్ర పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వారు, కంప్యూటర్ రంగంలో ఒక స్థాయికి వెళ్ళి, అట్లాగే వీరు ఏ చదువు చదువుకున్నా కూడా దాంట్లో ఒక నిర్దిష్టమైనటువంటి స్టేజ్ వరకు వెళ్ళటం, ఇంకా పిహెచ్డీలు చేయాలి, దానికి తగ్గ కొత్త నూతన ఆవిష్కరణలు చేయాలనేటటువంటి జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా ఆస్వాదిస్తూ ఉంటారు ఈ గురువారం పుట్టినటువంటి వారు. అట్లాగే ముఖ్యంగా బోధనలు, వీరు లోకహితోపకార్థమై ఎన్నో దేవాలయాల్లో కావచ్చు, స్టేజీల మీద కావచ్చు ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు. అంటే ఒక గురువు ఏ విధంగా అయితే శిష్యులను తయారు చేస్తారో, మానవ ప్రపంచంలో తెలియని విషయాలను, ధార్మిక విషయాలను ఉపన్యాస రూపంలో, బోధనల రూపంలో
టీచర్స్ అయితే స్టూడెంట్స్కి చక్కగా పాఠాలు ఏ విధంగా అయితే చెప్తారో ఈ విధంగా ఉపన్యాసకులుగా కూడా గురువారం పుట్టిన వాళ్ళు ఎక్కువ ఆదరణ పొంది ఉంటారు. అట్లాగే గౌరవము, కీర్తి, ప్రతిష్టత, ఉన్నతమైనటువంటి ఆలోచన, పటిమ, శక్తి కలిగినటువంటి వారు ఈ గురువారం రోజు పుట్టినటువంటి వారు. అట్లాగే విదేశాలలో ఎక్కువగా వీరు జీవించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మోక్షం కోసం తాపత్రయపడుతూ ఉంటారు ఈ గురువారం పుట్టినటువంటి వారు ఎక్కువగా కూడా. అట్లాగే ధనాన్ని ఎంత అయితే సంపాదించాలనుకుంటారో కుటుంబ సౌఖ్యాన్ని, కుటుంబ పరిరక్షణ కూడా అంతగా కోరుకుంటూ ఉంటారు. కుటుంబాన్ని ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉంటారు. వాక్కుని కుటుంబంలో వారు చెప్పిన మాట వినేటట్టుగా తమ యొక్క తెలివితో, జ్ఞానంతో అవతల వాళ్ళని మోల్డ్ చేసేటటువంటి శక్తి ఈ గురువారం పుట్టినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అవతల వ్యక్తులకి సహాయాన్ని అందించటంలో ధనపరంగా కానీ, లోక జ్ఞానపరంగా కానీ ఏ విధంగానైనా సరే జ్ఞానాన్ని వారు సిద్ధింపజేసుకొని అవతల వ్యక్తులకి పంచటంలో గురువారం రోజున పుట్టినటువంటి వారికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అట్లాగే ఈ గురువారానికి సంబంధించినటువంటి సంఖ్య 3గా మన యొక్క శాస్త్రం తెలియజేస్తోంది. 3 సంఖ్య అంటే వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తెలియకుండానే అది రన్నింగ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. అట్లాగే ఈ గురువారం పుట్టినటువంటి వారికి అధిష్టాన దేవత కొంతమంది దత్తాత్రేయుడిని ఉపాసిస్తారు. మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది సాయినాథుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే శ్రీకృష్ణ పరమాత్ముడినే ఆరాధ్య దైవంగా పరిపాలిస్తూ ఉంటారు. అంటే గురుడు విష్ణువుకి సంబంధించినటువంటి గ్రహము కాబట్టి విష్ణు అంశంలో ఏ అంశనైనా సరే వీరు ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. అట్లాగే గురువుకి సంబంధించినటువంటి కలరు ఎల్లో, పసుపు. కాబట్టి సువర్ణం, అది కనకపుష్యరాగం అని కూడా అంటారు. ఆ యొక్క ఉంగరం ధరించిన దాని మీద కూడా వీరికి జవచాపల్యం ఎక్కువగా ఉంటుంది. అది పెట్టుకున్నా కూడా కలిసి వస్తుంది, జాతకరీత్యా పెట్టుకోవాలి. కాబట్టి కనకాంబరం కలర్ కానివ్వండి, లేకపోతే పసుపు కలర్ కానివ్వండి, లేకపోతే ఎక్కువగా మిశ్రితమైనటువంటి ఈ 2 మిశ్రమైనటువంటి కలర్ కానివ్వండి వీరికి ఎక్కువగా కలిసి వచ్చేటటువంటి కలర్స్. వీటి మీదే వీరికి కోరిక కూడా అమితంగా ఉంటుంది. ఈ విధంగా వీరు చక్కగా విష్ణువు అంశకి సంబంధించినటువంటి ఏ దేవతలనైనా సరే ఆరాధించవచ్చు. ముఖ్యంగా దత్త అనుగ్రహం వీరికి శ్రీరామ రక్ష. కాబట్టి ఈ గురువారం పుట్టినటువంటి వారి యొక్క విశేషత్వాలు చాలా గొప్పగా ఉంటాయి. ఓం గం గురవే నమో నమః.